కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుందండి. వాక్యమే సత్యము కాబట్టి వాక్యం ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు. వారు ఏ మతం అనేది చూడరు, ఏ గుణం అనేది చూడరు, ఎటువంటి వారిని చూడరు. అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం అది అగాపే దైవ ప్రేమ. ప్రేమించారు కాబట్టి ప్రభుత్వం క్రీస్తు వారు సిలువలో ప్రారంభించి అందరినీ పాపపూరితులుగా చేయడానికి ప్లాట్ఫామ్స్ చేశారు. లేదా దేవుడు మనగా జీవించిన వాళ్ళు మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతారు. రెండవ విషయం అక్కడ వారు తమ ఆజ్ఞను నెరవేర్చువారు అంటున్నారు. వాక్యము నెరవేర్పు రెండవది ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్. దేవుని వాక్యము నెరవేర్చువారు. చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారు మర్చిపోలేదు. ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేత గారి జీవితంలో వాక్యము పఠించేవారు, ధ్యానించేటువంటి వారు, దాన్ని నెరవేర్చేటువంటి వారు. అదే వారి కుటుంబం అంతటికి కూడా ఆయన నేర్పించారు. వారి సంతానం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, అధికారులు, శ్రేయోభిలాషులు వారిలో గమనించినటువంటి విషయము దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి తత్వము వారిలో ఉంది. సో వాక్యము నెరవేర్పు వారిలో ఉంటున్నారు. ఎందుకంటే హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతాడు. హృదయంతో వినే వారితో దేవుని లేఖనం ద్వారా మాట్లాడతాడని భక్తుడు దేవుడి రూపంగా ఇలా చెప్తున్నారు. సో వీ నెవర్ లివ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ వాక్యం లేకుండా మనము జీవించలేము. వాక్యము నెరవేరుతూ ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. చాలా బుక్స్ ఉంటాయి, మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ మన ట్రాన్స్ఫార్మ్స్. చాలా పుస్తకాలు సమాచారం ఇస్తాయి, కానీ రాజశేఖర్ గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకున్నారు. ఆ వాక్యము వారు నెరవేర్చి ఉన్నారు. ఆలోచించారు. వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్త్ ఇయర్లీ స్టడీ అబౌట్ ఇట్. సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వాటి ప్రకారం ఒక అడుగు వెళ్ళిపోయింది గొప్ప సంతృప్తి విషయం. అది లేదండి. సో వారు దేవుని మూలంగా జన్మించారు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు అంటానికి రెండవ కారణం వాక్యపు నెరవేర్పు. మూడవ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, వారి లోకాన్ని జయించినటువంటి ఏమిటంట? విశ్వాసమే. విశ్వాసం. గంభీరంగా ఉండేవారు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ మీ, ఆల్వేస్ ఈజ్ విత్ మీ, హి లీడ్స్ మీ, ఆయన నడిపిస్తుంది. ఆ ఫెయిత్ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా చూసుకునేవారు. అందుకనే దేవుడు స్తుతిస్తూ ఆ మహానేతలు స్మరిస్తున్నారు. ఆయన భూమి మీదకి వచ్చి 76 వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఆ విశ్వాస ఛాయలు ఇతరులు కూడా ప్రస్తుతంగా కనబడుతున్నారు. అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో, చంద్రబాబు గారి కుటుంబ విషయంలో, వారి రక్త సంబంధికుల కుటుంబ విషయంలో
విజయవాడలో బొక్కలబండి